నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం. బౌద్ధ తత్వశాస్త్రంలో 10 పుణ్యకార్యాలుంటాయనంటారు. అందులో 10వది బహుశా అన్నింటికంటే కీలకమైనది డిట్టిజ్జుకమ్మ. అవును. సింపుల్గా చెప్పాలంటే మన అభిప్రాయాలను, మన దృక్పథాన్ని సరిచేసుకోవడం అన్నమాట. దీనికోసం మన దగ్గర దిట్టిజ్జుకమ్మ మరియు సమ్యగ్దృష్టి యొక్క శుద్ధీకరణ అనే ఒక రచన నుండి కొన్ని ముఖ్యమైన భాగాలున్నాయి. ఈ చర్చలో మన లక్ష్యమేంటంటే మన దృక్పథం లేదా దృష్టి అనేది మన జీవితమనే వాహనానికి ఒక స్టీరింగ్ వీల్ లాంటిదని ఎందుకంటారో అర్థం చేసుకోవడం. ఆ మంచి పోలికది. స్టీరింగ్ వీల్ కొంచెం అటు ఇటుగా ఉన్నా ప్రయాణం ఎలా దారి తప్పుతుందో, అలాగే మన దృష్టి సరిగ్గా లేకపోతే మన చర్యలు కూడా ఎలా తప్పుదారి పడతాయో చూద్దాం. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే మిగతా 9 పుణ్యకార్యాలు అంటే దానం చేయడం, మంచిగా ప్రవర్తించడం, ధ్యానం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. అవును. వాటి నాణ్యత కూడా పూర్తిగా ఈ 10వ దానిపైనే ఆధారపడి ఉంటుంది. మన చూపు సరిగ్గా లేనప్పుడు మనం చేసే పనులకు సరైన అర్థం, సరైన ఫలితం ఉండదు. అంటే అదికి ఒక పునాది లాంటిది. ఖచ్చితంగా. పునాది వంకరగా ఉంటే దానిమీద కట్టే భవనం ఎంత అందంగా ఉన్నా నిలబడదు కదా. నిజమే. అయితే మొదటగా ఈ సమ్యక్ దృష్టి అంటే సరైన చూపు అంటే ఏమిటో స్పష్టం చేసుకుందాం. మన దగ్గరున్న ఆధారం ప్రకారం ఇదంతా కమ్మసక్కత అనే ఒక భావన చుట్టూ తిరుగుతోంది. అవును. కమ్మసక్కత వినడానికి కొంచెం బరువైన పదంలా ఉంది. దీనర్థమేమిటి? ఇది మామూలుగా మనమనుకునే కర్మసిద్ధాంతమేనా, లేక ఇందులో ఇంకా ఏమైనా లోతైన అర్థముందా? మంచి ప్రశ్న అడిగారు. కమ్మసక్కత అనేది కర్మ సిద్ధాంతం యొక్క గుండెలాంటిది అని చెప్పొచ్చు. సాధారణంగా మనం కర్మ అంటే మనం చేసిన పనుల ఫలితం అనుకుంటాం. అవును. కాని కమ్మసక్కత ఇంకాస్త లోతైనది. దీని ప్రకారం ప్రతి జీవి తమ కర్మలకు తామే యజమానులు. దీన్ని మనం ఒక కంపెనీతో పోల్చుకుంటే ఇంకా తేలికగా అర్థమవుతుంది. ఓకే, కంపెనీ అనాలజీ ఇది బావుంది. చెప్పండి. ఇందులో 3 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది యాజమాన్యం, ఓనర్షిప్. మీరే మీ జీవితమనే కంపెనీకి ఫౌండర్, సీఈఓ మరియు ఏకైక షేర్హోల్డర్. మీరు తీసుకునే నిర్ణయాలు అంటే మీరు చేసే పనులు, వాటి వల్ల వచ్చే లాభనష్టాలు అంటే వాటి ఫలితాలు పూర్తిగా మీవే. పూర్తిగా మనవే. అవును. వాటిని ఎవరూ మీ నుంచి దొంగిలించలేరు, మీకు బహుమతిగానూ ఇవ్వలేరు. మీ కంపెనీ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా పూర్తి బాధ్యత మీదే. అంటే బాధ్యతను వేరే వాళ్ల మీదకు నెట్టే అవకాశం అస్సలు లేదన్నమాట. అదృష్టం బాగోలేదనో వేరే వాళ్ల వల్లనో ఇలా అయ్యిందని చెప్పడానికి వీల్లేదు. ఇక రెండో అంశం చెప్పండి. రెండవది వారసత్వం. మీరు స్థాపించిన ఈ కంపెనీ లాభాలను, నష్టాలను మీరే వారసత్వంగా పొందుతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటే కంపెనీ వృద్ధి చెందుతుంది. ఆ లాభం మనకే చెందుతుంది. ఎగ్జాక్ట్లీ. చెడు నిర్ణయాలు తీసుకుంటే వచ్చే నష్టాన్ని కూడా మీరే భరించాలి. ఈ వారసత్వాన్ని మీ పిల్లలకు గాని, స్నేహితులు గాని బదిలీ చేయలేరు. మీ కర్మఫలాన్ని మీరే అనుభవించాలి. ఓకే. ఇక మూడవది మూలం లేదా వంశం, లీనియేజ్. మీ కంపెనీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలే. గడిచిన కర్మలే. అవును. మన ప్రస్తుత పరిస్థితికి మన గత కర్మలే మూలం. అవి ఒక గర్భం లాంటివి. అలాగే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ కంపెనీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అంటే మన ప్రస్తుత కర్మలే మన భవిష్యత్తుకు పునాది అనమాట. చాలా స్పష్టంగా ఉంది. అంటే మన జీవితానికి మనమే పూర్తి బాధ్యులం. ఈ ఆధారంలో బుద్ధుడు చెప్పిన ఒక పాళీవాక్యం కూడా ఉంది కదా, కమ్మస్సక సభ్యే సత్త కమ్మ దాయాద. బహుశా దాని సారాంశం కూడా ఇదేనేమో. ఖచ్చితంగా దాని సారాంశమదే. జీవులన్నీ తమ కర్మలనే ఆస్తిగా కలిగినవి. అవి కర్మను వారసత్వంగా పొందుతాయి, కర్మనుంచే జన్మించాయి, కర్మతోనే బంధుత్వం కలిగి ఉన్నాయి, మరియు కర్మయే వాటికి ఆధారం. అవి చేసే మంచి లేదా చెడు కర్మల ఫలాలను కూడా అవే వారసత్వంగా పొందుతాయి. ఈ ఒక్క వాక్యం మన జీవితానికి మనమే శిల్పులం అనే భావనను చాలా బలంగా స్థాపిస్తుంది. అవును. అయితే ఇక్కడే ఇది మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ ఆధారం ప్రకారం తమను తాము బౌద్ధులుగా చెప్పుకునేవారిలో కూడా ఈ దృష్టిలో కొన్ని మాలిన్యాలు లేదా లోపాలుండవచ్చుట. ఇది నిజం. ఇది కొంచెం ఆశ్చర్యపరిచే విషయం. ఎందుకంటే సిద్ధాంతం తెలిసిన తర్వాత కూడా పొరపాట్లు ఎలా జరుగుతాయి? ఇందులో 4 సాధారణ లోపాలను గుర్తించారు. వాటిని వివరంగా చర్చిద్దాం. మొదటిది ఏమిటి? అవును. సిద్ధాంతం తెలియడం వేరు, దాన్ని ఆచరణలో పెట్టడం వేరు. ఇక్కడే పొరపాట్లు జరుగుతాయి. మొదటి లోపం మూఢనమ్మకం. సూపర్స్టిషన్, మూఢనమ్మకం అంటే హేతుబద్ధమైన కార్యకారణ సంబంధాన్ని, అంటే కర్మ సిద్ధాంతాన్ని
పక్కన పెట్టి శకునాలు, ముహూర్తాలు, వాస్తు వంటి బాహ్య విషయాలపై ఎక్కువగా ఆధారపడటం. ఆ, ఉదాహరణకు పిల్లి ఎదురొస్తే పని జరుగుదు అనుకోవడం లాంటివా? సరిగ్గా అదే. లేదా ఒక ముఖ్యమైన పరీక్షకు బాగా చదవడం అనే కర్మ మీద దృష్టి పెట్టకుండా ఫలానా పెన్నుతో రాస్తే పాసవుతాననో, గుడికి వెళ్లి టెంకాయ కొడితే మంచి మార్కులు వస్తాయనో నమ్మడం. ఇక్కడ అసలైన కారణాన్ని వదిలేసి సంబంధం లేని వాటిపై నమ్మకం పెంచుకుంటున్నారు. ఒక రకంగా ఇది బాధ్యత నుంచి తప్పించుకోవడమే కదా, నా ప్రయత్నం కన్నా శకునాలే ముఖ్యమనుకోవడం. ఇక రెండో లోపం విధివాదం. ఇది మొదటిదానికి పూర్తి వ్యతిరేకంగా అనిపిస్తోంది. నిజమే, ఇది మరో తీవ్రమైన పొరపాటు. రెండవది విధివాదం, ఫేటలిజం. ఫేటలిజం. అవును, ప్రతిదీ గడిచిన కర్మ వల్లనే జరుగుతుంది, మన చేతుల్లో ఏమీ లేదు, అంతా ముందే రాసిపెట్టుంది అని నమ్మడం. నా తలరాత ఇంతే, అంతా నా పాత కర్మ అనుకుంటూ ప్రస్తుతంలో సరైన ప్రయత్నం చేయకుండా ఉండిపోవడం. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక సందేహం. గడిచిన కర్మ ప్రభావాన్ని అంగీకరించడానికి, అంతా నా తలరాత అని నిష్క్రియాపరంగా ఉండడానికి మధ్య ఉన్న గీత చాలా సన్నగా అనిపిస్తోంది. చాలా మంచి ప్రశ్న. ఆ తేడాను ఎలా గుర్తించాలి? తేడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. గడిచిన కర్మ మన ప్రస్తుత పరిస్థితికి ఒక ప్రారంభ స్థానం లాంటిది. ఓకే, ఒక స్టార్టింగ్ పాయింట్. కాని ఆ స్థానం నుండి ముందుకు ఎలా వెళ్లాలనేది మన ప్రస్తుత ప్రయత్నం, మన సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, పేదరికంలో పుట్టడం గడిచిన కర్మ ప్రభావం కావచ్చు, కాని ఆ పరిస్థితిని అంగీకరించి నా రాత ఇంతే అని ఉండిపోవడం విధివాదం. అలా కాకుండా, నా ప్రస్తుత పరిస్థితి ఇది, కాని నా ప్రయత్నంతో నేను దీన్ని మార్చుకోగలను అని కృషి చేయడం సరైన దృష్టి. విధివాదం మనల్ని నిస్సహాయులుగా చేస్తే, కర్మ సిద్ధాంతం మనకు శక్తినిస్తుంది. విధివాదం అనే ఆలోచన చాలా నిరుత్సాహపరిచేలా ఉంది. అంతముందే రాసిపెట్టుంటే ఇక మంచి చెడ్ల గురించి ఆలోచించడంలో అర్థమేముంది? బహుశా ఇదే మన మూడవ అంశమైన నైతిక గందరగోళానికి దారితీస్తుందేమో. ఖచ్చితంగా, అవి ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. మూడవ లోపం నైతిక గందరగోళం. అంటే ఏది పుణ్యం, ఏది పాపం అనే విషయంలో స్పష్టత లేకపోవడం. కొన్నిసార్లు పుణ్యకార్యాలను పాపకార్యాలుగా, పాపకార్యాలను పుణ్యకార్యాలుగా తప్పుగా భావించడం. ఉదాహరణకు, పిల్లలను క్రమశిక్షణలో పెట్టడాన్ని హింసగా చూడటం, లేదా వ్యాపారంలో మోసం చేసి డబ్బు సంపాదించడాన్ని తెలివిగా, చాకచక్యంగా భావించడం. ఇక్కడ నైతిక దిక్సూచి పూర్తిగా దారి తప్పుతుంది. ఇక నాలుగవది అనుపాత లోపం. అంటే చిన్నదాన్ని పెద్దదిగా, పెద్దదాన్ని చిన్నదిగా చూడటం. ఈ విషయం నాకు బాగా కనెక్ట్ అయ్యింది. మనం సోషల్ మీడియాలో చిన్న చిన్న విషయాలకు ఎంతగానో స్పందిస్తాం, కానీ మన చుట్టూ ఉన్న పెద్ద సమస్యలను పట్టించుకోం. ఇదే అదే సూత్రం కదా? అవును, మీరు చెప్పింది అక్షరాల నిజం. నాలుగవ లోపం అనుపాత లోపం, ల్యాక్ ఆఫ్ ప్రపోర్షన్. చిన్న చిన్న నైతిక తప్పిదాలను, ఉదాహరణకు ఒక చిన్న అబద్ధం చెప్పడాన్ని పెను విపత్తుగా, క్షమించరాని నేరంగా భావించడం. దీనివల్ల అనవసరమైన ఆందోళన పెరుగుతోంది. అవును, అపరాధ భావన పెరుగుతుంది. మరోవైపు పెద్ద హానికరమైన చర్యలను, ఉదాహరణకు అవినీతి, పర్యావరణ విధ్వంసం, ఇతరుల హక్కులను కాలరాయడం వంటి వాటిని చాలా చిన్నవిగా, ప్రాముఖ్యత లేనివిగా భావించడం. అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటి అనే ఆలోచన. సరిగ్గా అదే. లేదా నేనొక్కడిని మారితే ఏమవుతుంది అనుకోవడం కూడా ఈ కోవలోకి వస్తుంది. ఒక విధంగా చూస్తే ఈ 4 లోపాలు ఒకదానికొకటి సంబంధం ఉన్నవే అనిపిస్తోంది. మూఢనమ్మకం, విధివాదం రెండూ మన వ్యక్తిగత బాధ్యత నుండి తప్పించుకోవడానికి మార్గాలు. అవును, ఒకటి భవిష్యత్తును శకునాలకు అప్పగిస్తే, మరొకటి గడిచిన కర్మకు అప్పగిస్తుంది. రెండింట్లోనూ వర్తమానంలో మన ప్రయత్నానికి విలువుండదు. సరిగ్గా చెప్పారు. ఆ రెండూ బాధ్యతను బయటకి నెట్టేస్తాయి. ఇక నైతిక గందరగోళం, అనుపాత లోపం అనేవి బాధ్యతను స్వీకరించిన తర్వాత కూడా దాన్ని ఎలా నిర్వర్తించాలో తెలియని అయోమయ స్థితులు. అంటే ఇవి మన దృష్టి అనే ఆపరేటింగ్ సిస్టంలో వైరస్ల లాంటివి. పర్ఫెక్ట్. అవి ఉంటే మనం ఎంత మంచి హార్డ్వేర్, అంటే శరీరం, మేధస్సు కలిగి ఉన్నా ఫలితాలు సరిగ్గా రావు. ఈ లోపాలను సరిదిద్దుకోడానికి, ఈ వైరస్లను తొలగించడానికి ఆధారం ఒక 10 రెట్ల సంయుక్దృష్టి గురించి ప్రస్తావించింది. అత్తి దిన్నం అత్తి ఇట్టం అని మొదలయ్యే ఒక పాళివాక్యం దీనికి సంబంధించినదని ఉంది. ఆ 10 అంశాలు ఏమిటి? ఇది కేవలం నమ్మకాల జాబితా కాదు. ఇది ఒక ఆరోగ్యకరమైన ప్రపంచ దృష్టికోణానికి పునాదిరాళ్లు లాంటిది.
ఈ 10 వాస్తవాలను ధృవీకరించడమే సరైన దృష్టికి ఆధారం. వాటిని విడమర్చి చూద్దాం. తప్పకుండా. మొదటిది దానం, జెనరాసిటీ. అంటే మనం ఇచ్చే దానికి ఒక ఫలితముంటుంది. దానమనేది ఒక అర్థవంతమైన చర్య. ఓకే. 2 త్యాగం, సేవ, సాక్రిఫైస్, సర్వీస్. ఇతరుల కోసం మనం చేసే చిన్న పెద్ద త్యాగాలకు, సేవలకు ప్రాముఖ్యత, ఫలితముంది. 3 సమర్పణ, ఆఫరింగ్స్. గౌరవనీయులైన వారికి మనం సమర్పించే వాటికి కూడా ఫలితముంటుంది. ఈ మొదటి 3 కూడా ఇవ్వడం అనేదాని చుట్టూనే ఉన్నాయి. అంటే మన చర్యలకు బాహ్య ప్రపంచంలో ఒక ప్రభావం ఉంటుందనే నమ్మడం. అవును. ఇక 4వది కర్మఫలాలు, కార్మిక్ కాన్సిక్వెన్సెస్. మంచి మరియు చెడు పనులకు నిశ్చితమైన, తప్పించుకోలేని ఫలితాలుంటాయని అంగీకరించడం. ఇది నైతిక బాధ్యతకు మూలం. 5 ఈ లోకం, దిస్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచం వాస్తవం, దీనికునికి ఉంది. 6 పరలోకం, నెక్స్ట్ వరల్డ్. ఉనికి అనేది ఈ ఒక్క జీవితానికే పరిమితం కాదు, మరణానంతరం కూడా కొనసాగే రూపాలు, లోకాలున్నాయి. ఈ 2 మన ఉనికి యొక్క పరిధిని విస్తృతం చేస్తున్నాయి. మనం కేవలం 80 ఏళ్ల జీవితానికి పరిమితం కాదనే ఆలోచన. సరిగ్గా. ఇక తరువాతవి సంబంధాల గురించి. 7వది తల్లి, మదర్. తల్లి పట్ల మన ప్రవర్తనకు గొప్ప కర్మఫలముంటుంది. 8వది తండ్రి, ఫాదర్. అలాగే తండ్రి పట్ల మన ప్రవర్తనకు కూడా. తల్లిదండ్రుల పట్ల కర్తవ్యం. అవును. 9వది అయోనిజ సంభవం, స్పాంటేనియస్ రీబర్త్. అంటే తమ సంకల్పం చేత లేదా ఇతర కారణాల వల్ల పుట్టే జీవులు. అంటే దేవతలు, బ్రహ్మలు, నరకవాసులు ఇతర లోకాలలో ఉన్నారు. ఓకే. జ్ఞానంతో గ్రహించి ఇతరులకు బోధించే శ్రమణులు, అంటే భిక్షువులు, బ్రాహ్మణులు ఉన్నారని అంగీకరించడం. అయితే ఈ 10 వాస్తవాలను అంగీకరించడమే సరైన దృష్టికి పునావి. ఇవన్నీ కార్యకారణ సంబంధాన్ని, నైతిక బాధ్యతను మరియు మన ఉనికి యొక్క విస్తృత పరిధిని బలపరిచేలా ఉన్నాయి. కానీ ఒకవేళ ఎవరిదైనా దృష్టి అప్పటికే మనం ముందు చర్చించుకున్న 4 మాలిన్యాల వల్ల వంకరగా ఉంటే దాన్ని ఎలా సరిచేసుకోవాలి? ఈ 10 విషయాలను గుడ్డిగా నమ్మితే సరిపోతుందా? అస్సలు సరిపోదు. గుడ్డి నమ్మకానికి బౌద్ధంలో స్థానం లేదు. వంకరగా ఉన్న దృష్టిని సరిచేయడానికి ఆధారం 2 చాలా ప్రాక్టికల్ పద్ధతులను సూచిస్తుంది. అవేమిటి? మొదటిది ధమ్మ సవన, అంటే బుద్ధుని బోధనలను లేదా సత్యాన్ని శ్రద్ధగా, ఏకాగ్రతతో, తెరిచిన మనసుతో వినడం. ఇక్కడ వినడం అంటే కేవలం శబ్దాలను గ్రహించడమేనా? ఈ రోజుల్లో మనకు సమాచారం వరదలా వస్తోంది. పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్ట్లు. ఇవన్నీ దమ్మ సవన కిందుకొస్తాయా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సవన అంటే కేవలం వినడం కాదు, అది శ్రవణం. శ్రవణం అంటే లోతుగా గ్రహించడం, సమాచారాన్ని సేకరించడం కాదు, జ్ఞానాన్ని స్వీకరించడం. 100 వీడియోలు చూసే బదులు ఒక మంచి బోధనను విని దాన్ని మననం చేసుకోవడం ముఖ్యం. మనస్సులోని పాత అభిప్రాయాలను పక్కన పెట్టి, ఒకవేళ నేను అనుకుంటున్నది తప్పైతే అనే నిష్కాపట్యంతో వినాలి. అంటే వినే విధానం ముఖ్యం. అవును. కాబట్టి ఒక మంచి పాడ్కాస్ట్ వినడం కూడా ధమ్మ సవనలో భాగం కావచ్చు, కానీ వినే విధానం బట్టుంటుంది. ఓకే. అంటే వినే విధానంలో శ్రద్ధ, నిష్కాపట్యం ముఖ్యం. ఇక రెండో పద్ధతి? రెండవ పద్ధతి ధమ్మసకచ్చ, అంటే ధర్మచర్చలలో పాల్గొనడం, చర్చించడం. అవును. మనం పలికిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, మన అవగాహనను పరీక్షించుకోవడానికి జ్ఞానులతో, అనుభవజ్ఞులతో సంభాషించడం. మనం విన్నది మనకు సరిగ్గా అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం. మన ఆలోచనలోని లోపాలు బయటపడతాయి. ఎగ్జాక్ట్లీ. మన అవగాహనకు పదునొస్తుంది. ఇది మన అభిప్రాయాలను ఒకరితో ఒకరు సరిచూసుకోవడం లాంటిది. అంటే ఇది నేర్చుకోవడం మరియు ప్రశ్నించడం ద్వారా జరిగే నిరంతర ప్రక్రియ అన్నమాట. ఒక పుస్తకం చదివి పక్కన పెట్టేయడం లాంటిది కాదు. కాదు. ఈ దిట్టుజుకున్న చాలా ప్రత్యేకమైనదని కూడా ఆధారం చెబుతోంది. మిగతా 9 పుణ్యకార్యాలతో పోలిస్తే దీని ప్రత్యేకత ఏమిటి? దీనికి 2 రకాల పాత్ర ఉంది, అందుకే ఇది చాలా కీలకం. మొదటిది, ఇది స్వయంగా ఒక పుణ్యకార్యం. అంటే మన దృష్టిని సరిగ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించడమే ఒక మంచి కర్మ. ఓకే.
రెండవది, ఇది మిగతా అన్ని పుణ్యకార్యాలకు ఒక క్వాలిటీ కంట్రోల్ లేదా గైడింగ్ ప్రిన్సిపల్ లాంటిది. ఒక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. ఉదాహరణకు, దానం చేయడం ఒక పుణ్యకార్యం. కాని ఎందుకు దానం చేస్తున్నారు అనేది ముఖ్యం. ఉద్దేశ్యం. అవును, ఉద్దేశ్యం. పేరు కోసమో, ప్రతిఫలంగా స్వర్గం వస్తుందనో, లేదా నేను గొప్ప దాత అనిపించుకోవాలనో దానం చేస్తే దాని ఫలితం ఒకలా ఉంటుంది. కాని కర్మ సిద్ధాంతంపై సరైన దృష్టితో, ఇవ్వడం వల్ల నాలోని లోభం తగ్గుతుందనే అవగాహనతో నిస్వార్థంగా దానం చేస్తే దాని ఫలితం పూర్తిగా భిన్నంగా, మరింత శక్తివంతంగా ఉంటుంది. ఆ దానానికి దిశానిర్దేశం చేసేదే ఈ సమ్యక్ దృష్టి. అవును. అందుకే ఇది పునాది లాంటిది, స్టీరింగ్ వీల్ లాంటిది. మొత్తానికి ఈ చర్చంతా విన్న తర్వాత నాకర్థమైందేంటంటే, ఇది కేవలం కొన్ని నమ్మకాల జాబితాకు సంబంధించిన విషయం కాదు. ఇది మనం ప్రపంచాన్ని, మనల్ని, మన చర్యలను చూసే దృష్టికోణానికే సంబంధించింది. అవును. మన కళ్లకున్న అద్దాలు లాంటిది ఈ దృష్టి. ఆ అద్దాలు శుభ్రంగా, సరిగ్గా ఉంటే ప్రపంచం స్పష్టంగా కనిపిస్తుంది. వాటిపై దుమ్ము, మరకలుంటే అంతా వంకరగా, అస్పష్టంగా కనిపిస్తుంది. శుద్ధి చేయబడిన దృష్టి, శుద్ధి చేయబడిన చర్యలకు దారితీస్తుంది. మంగా ఇది మన బాధ్యతను మన చేతుల్లోకి తీసుకోవడం. ఇది మన దృష్టిని బాహ్య శకునాలు లేదా ముందే నిర్ణయించబడిన విధి నుండి అంతర్గత స్పష్టత మరియు ప్రస్తుత క్షణంలో మనం చేసే చర్య వైపు మళ్లిస్తుంది. నా అదృష్టం బాగోలేదు అని ఫిర్యాదు చేయడం మానేసి, నా ప్రయత్నం, నా అవగాహన ఎలా ఉంది అని ప్రశ్నించుకునేలా చేస్తుంది. అవును. ఒకరి జీవితాన్ని తీర్చిదిద్దడానికి అత్యంత శక్తివంతమైన సాధనం వారి స్వంత అవగాహన, వారి స్వంత సమ్యక్ దృష్టి అనేదే ఇక్కడి ముఖ్య భావన. బాహ్య ప్రపంచం మన నియంత్రణలో ఉండకపోవచ్చు, కాని మన దృష్టి, దానికి మన స్పందన మన నియంత్రణలోనే ఉంటాయి. మనం చర్చించుకున్న 10 రెట్ల సమ్యక్ దృష్టికి వ్యతిరేకమైన 10 రెట్ల మిథ్యాదృష్టి, 10-fold రాంగ్ వ్యూ కూడా ఉందని ఆధారం సూచిస్తోంది. ఇది ఒక ఆలోచనను రేకెత్తిస్తోంది. సమ్యక్ దృష్టికి ఈ 10 స్తంభాలు అయితే, ప్రజలు తమకు తెలియకుండానే మిథ్యాదృష్టికి సరిపోయే ఏ చిన్న రోజువారీ అంచనాలను కలిగి ఉంటారు. ఉదాహరణకు, చేసిన పాపం పోక తప్పదునే పెద్ద పెద్ద మాటలు చెబుతూనే తమ చిన్న చిన్న తప్పుడు పనులకు, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం, పనిలో నిజాయితీగా లేకపోవడం, చిన్న అబద్ధాలు చెప్పడం వంటి వాటికి ఎలాంటి పర్యావసానం ఉండదన్నట్లు ప్రవర్తించినప్పుడు వారు నిజంగా సమ్యక్ దృష్టిని కలిగి ఉన్నట్టేనా, లేక వాళ్ళు తమకు అనుకూలంగా అనుపాత లోపాన్ని వాడుకుంటూ మిథ్యాదృష్టిలోనే జీవిస్తున్నారా? ఇది ఆలోచించాల్సిన విషయమే.